కర్మండోయ్ నా తెలుగు ప్రజలందరికీ ఏంటి ఈయన తమ్నైన్లో వచ్చేసి ఫ్యామిలీతో కృష్ణానదిలో వేటకని చెప్పాడు, తీరా చూస్తే ఇసుకతో పాపతో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అవునండి, నేను అస్సలు అనుకోలేదు కృష్ణానదిలో వేట చేస్తానని, కృష్ణానదిలో ఇసుకతో ఆడుకుంటానని. అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. ఏదో కొత్త సంవత్సరం కదా, కొత్తదనం కోసం అని చెప్పేసి కృష్ణానదిలో అలాగా వాకింగ్ చేద్దామని చెప్పేసి కుటుంబంతో వచ్చానమాట. అలా వచ్చినప్పుడు అలానే ఉండాలి కదా, ఇలా ఇలా జరిగింది, వేటకి ఎలా వెళ్ళాడు అనుకుంటున్నారా? అవునండి, చాలా పెద్ద వేట. చూడండి మీకే తెలుస్తుంది, మామూలు వేట కాదనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది. ఇది మేము మా పాపతో ఇట్లా కాళ్ళు దాబెట్టుకోమా అని చెప్పేసి, నీ కాళ్ళు దాబెట్టుకుంటే ఓం భీమ్ బిష్ అంటే వస్తాయని చెప్పేసి అన్నాము. ఇట్లా కాలు దాబెట్టేసుకుంది. దాబెట్టేసుకున్న తర్వాత కాలు వచ్చేస్తుందిలే అనుకున్నది. బాగా ఇసుక బాగా ఒత్తి పెట్టాను కదా, రాలేదు. ఏడిపించేసాను అనమాట బాగా. మేము వెళ్ళిపోతున్నాం, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను కానీ ఏడ్చేసింది. చూడండి ఎలా ఏడుస్తుందో. ఏమైనా ఏడిస్తే ఓకే. చాలామంది పిల్లలు ఏడిస్తే గంటల తరబడి ఏడిస్తారు, ఈ మట్ట కాదు, కొద్దిసేపు ఏడిసి ఏంటనే కోలుకుంటుంది అనమాట. ఇలా కొద్దిసేపు ఇసుకతో ఆడుకున్నాము బాగా. ఇది వచ్చేసి మన కృష్ణానది బ్యారేజ్కి ముందు, అంటే వాటర్ బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన తర్వాత మనకి రైల్వే ట్రాక్స్, తర్వాత గుంటూరు ఫ్లైఓవరు, ఆ రెండింటి మధ్యలో అనమాట ఇసుక ఉంటుంది. అక్కడక్కడ గుంతల దగ్గర బాగా నీళ్లు ఉంటాయి, ఇసుక గుంతలు, అక్కడ నీళ్ళు ఆగిపోయి ఉంటాయి. అక్కడ ఇలాగ నా 2 కాళ్ళు పెట్టి ఇల్లు కట్టుకున్నాను అనమాట. ఇలా నేను ఇల్లు కట్టుకున్న టైంలో మా వాళ్ళు వచ్చేసి, నేను రండి చేపలు పెడదామని చెప్పేసి అన్నారు. ఏంటి ఇక్కడ ఏడ ఉన్నాయి చేపలు అనుకున్నా, పెద్ద చేపలు, చాలా చేపలు ఉన్నాయి అన్నది. చాలా చేపలు ఉన్నాయి కదా, ఏమో ఈరోజు పండగ చేసుకోవచ్చు అనుకున్నా. ఈ తీరా చూస్తే వచ్చేసి చేపలు చాలా చిన్న చేపలు. మీరే సర్ప్రైజ్, మీకు మామూలు సర్ప్రైజ్ ఉండదు, నాకే సర్ప్రైజ్. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసిందనమాట ఇవి చేపలు కాదు, చేప పిల్లలు అని. ఇదంతా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందనమాట. కానీ అన్నీ కరెక్ట్గానే జరిగాయి. తీరా చూస్తే వీళ్ళు చూస్తున్నారా, కరెక్ట్గా రైల్వే ట్రాక్ కింద నివసిస్తున్నారు వాళ్ళు, చేపలు పడుతున్నారు. కొంతమంది ఫోటోలు దిగడానికి వచ్చారు. ఇలా ఏమన్నది కదా, చేపలు దిగడానికి అని చెప్పి, చేపలు పడదామని చెప్పేసి అన్నది కదా అని చెప్పేసి ఇలా వచ్చా అనమాట. చూస్తే చాలా చిన్న చేపలు, చూడండి ఎంత చిన్న చేపలు. నేను వచ్చేసరికి ఆ చున్నీ చాపి అట్లా పెట్టేసిందనమాట. పెట్టేసి చేపలు పట్టేసుకొని, మాకు ఎక్వేరియం ఉందండి, మా ఎక్వేరియంలో చేపలు పెట్టేద్దాం అనుకున్నాము. ఆమె చెప్పిన తర్వాత కొంచెం అవగాహన వచ్చింది. ఒక్కొక్కరు చూస్తున్నారా, ఇతను ఒంటరిగా, వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఫ్రెండ్స్ తోటి అక్కడ చూస్తున్నారా, చాలామంది గేమ్స్ ఆడుతున్నారు. ఇటువైపు బస్సుల ప్రయాణాలు, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎంత మంచిగా అనిపించిందంటే సాయంత్రం పూట తీరా చూస్తే మాకు కావాల్సిన చేపలు మా చున్నీ మీద వచ్చి ఇలా పడుకున్నాయి. అప్పుడు లేపామండి. దాదాపుగా ఒక 20-30 చేపలు పట్టేశాము. అవి ఇంటికి తీసుకొచ్చా అనమాట. చూడండి ఇలా పట్టేసుకున్నాము, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. పట్టేసుకొని అక్కడున్న డిస్పోజ్ గ్లాస్లో పెట్టేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వస్తున్న దావలో అనిపించింది, ఏమేమి అనుకున్నాం, ఏమేమి జరిగిందంటే అన్నీ మనం అనుకున్నవన్నీ జరగవు, అనుకోనివన్నీ జరుగుతాయి అని చెప్పేసి కొంతమంది కొన్ని అపోహలో ఉంటారు. ఏదైతే నేను జరుగుతున్నాయి కదా అని చెప్పేసి జరిగే వాటిని జరగనివ్వాలి. అది ఎలా జరిగినా మన ఆనందం కొరకే. చాలా మంచిగా అనిపించిందండి ఈ వేట. చూస్తున్నారా, చాలా చిన్న చిన్న చేప పిల్లలు. ఇవన్నీ ఎక్వేరియంలో పెడితే సూపర్ ఉంటాయి. మీ ఎక్వేరియంలో మాకు ఆల్రెడీ ఎక్వేరియంలో అంటే ఆర్టిఫిషియల్స్ ఉన్నాయన్నమాట, చిన్న రంగురంగు చేప పిల్లలు. అవన్నీ మేము రోజు ఫీడింగ్ చేస్తూ ఉంటాం బాగా. అంటే వాటిని చూస్తే కొంచెం ఒక 5 minutes థాట్ అనేది డైవర్షన్లోకి వెళ్తూ ఉంటాం. ఈ చేప పిల్లలు అయితే ఎగిరిపోతున్నాయి తెలుసా, మామూలుగా ఎగరట్లేదు. మినిమం ఒక 1 feet అలా ఎగురుతున్నాయి. ఎంతో చిన్న చిన్న చేపలు అలా ఎగురుతున్నాయంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ చేప పిల్లలు ఇక్కడ ఉండటం వల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు. రేపు మాపు అదంతా నీళ్ళంతా ఎండిపోయిన తర్వాత ఎన్ని చచ్చిపోయాయి, వాటిని ఎవ్వరు ఏం చేయలేరు. సో ఇవి చేప పిల్లలు కనీసం మనకు సాయం అయినంత వరకు మనం తీసుకెళ్ళి, అంటే ఇవేం తింటాము అని చెప్పేసి కాదండి, వాటిని ఒక 4 రోజులు పెంచుతాము. పెంచి పెద్ద అయ్యాక వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఏదో ఒక నదిలో వదిలేస్తాం. అంతేగాని వాటిని మేము తింటామని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు అనమాట. మా ఆనందం మాకు, మీ ఆనందం మీకు.
ఎవరికైనా ఆనందం గురించే కదండి అంతా చేసేది మనం. సో ఈ విధంగా ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా అసలు యాక్చువల్గా ఇక్కడ అంతా అయిన తర్వాత మేము ఎక్కడైనా న్యూ ఇయర్ కదా కొద్దిగా ఫుడ్ తిందామని చెప్పేసి వచ్చాం. యాక్చువల్గా ఇది లొకేషన్ కృష్ణానది ఒడ్డు మీద, అంటే బ్యారేజ్కి యువతల, కృష్ణానదికి బ్యారేజ్ యువతల వాటర్ వదిలిన తర్వాత సముద్రంలో కలవడానికి వెళ్ళే దావలో మన బస్ స్టాండ్ వెనకాల, విజయవాడ బస్ స్టాండ్ వెనకాలే ఉంటుందండి. బస్ స్టాండ్ వెనకాల ఇక్కడ ఈ ప్లేస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. బస్ స్టాండ్ వెనకాల E3 అనే హోటల్ ఉంటుంది. E3 99 బాక్స్ అని చెప్పేసి దాని వెనకాలే ఉంటుంది. ఇక్కడ నుంచి మేము వాకబుల్లో వెళ్ళాము. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ పైన వెళ్ళాము లోపలికి. వీళ్ళందరూ కనబడుతున్నారు కదా, వీళ్ళందరికంటే ఇంకా లోపలికి బాగా మిడిల్లోకి వెళ్ళిపోయాము. మిడిల్లోకి బాగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఫోటోలు దిగేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుని పాపతోటి చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా విజయవాడలో ఏం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన విజయవాడలో ఉంటే ఈ ప్లేసులకి వెళ్ళండి. బాగా మంచిగా మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి.